కృష్ణా గోదావరి ప్రకృతి కనికరించి సముద్రంలో కలుస్తున్నప్పటికీ గత నెల రోజులుగా నీళ్లు వస్తున్నప్పటికీ మరి నల్లగొండ జిల్లాని ఎడారిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ కనువిప్పు తెలుసుకోవాలని ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తాను. ఎందుకంటే మరి వారబంద్ అనే పేరుతోటి మరి కొన్ని రోజులు ఐటి పాములకు కొన్ని రోజులు టీ పార్టీకి నీళ్ళు వదులుతామని వారబంది పెట్టారు. కానీ ఐటి పాములకు పోయేటప్పుడు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి ముందుగా కాలువ తీసుకుపోతా ఉన్నారు. కానీ తిప్పర్తి మండలం D39 టీ పార్టీ కాలువలకు వదిలేటప్పటికీ మరి నీళ్లు తక్కువ వదులుతున్నారు. ఎందుకనంటే మరి మేము మా పొత్తులు కాదు పై అధికారులు ఒత్తిడి అని చెప్పేసి ఈ గారు ఎస్సీ గారు మేము నిన్న ఫోన్లో మాట్లాడితే అదే విషయం చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఒకటే, మీరు బ్రీవెల్లంలో నింపండి, మీరు మరి ఐట్పాంలో నింపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మరి ఉదయ సముద్రాన్ని 1.5 TMC పూర్తి స్థాయిలో నింపిన తర్వాత మిగతా గ్రామాలకు నీళ్ళు తీసుకోమని కోరుతాను. 1.5 TMC కనుక నీళ్లు నింతే ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు పోసి చెర్లలో నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా పూర్తి స్థాయిలో చెరువు నింపినట్టయితే కాలువ ఆటోమేటిక్గా పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు కాలువలు పోయే అవకాశం ఉన్నది. కానీ అధికారులు నిర్లక్ష్యంగా బామ్మన వెల్లెములకే నీళ్లు తీసుకుపోవాలని ఒకే ఒక కృత నిశ్చయంతో మరి పనిచేస్తున్నారు తప్ప ఇంకోటి ఎందుకు చెప్తున్నామంటే ఈ తిప్పర్తి మండలంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ అది మరి ఏఈ కానీ డిఈ కానీ చెప్తున్నాం వాట్సాప్లలో చూసుకోండి చూసుకోండి అని చెప్పడం కాదు, మీరు వాస్తవంగా వచ్చి జరుగుతున్నటువంటి పరిస్థితిని